కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కొరవడిందని భావించవచ్చా? ఇది ప్రజలకు ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం కోల్పోయే అవకాశం ఉందా? బీఆర్ఎస్ పార్టీ ఆయుధంగా మలుచుకునే అవకాశం ఉందా? శేఖర్ గారు, మీకు మన ప్యానెల్లో ఉన్న పెద్దలకు అదే విధంగా మన ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. శేఖర్ గారు, సరే ఒక రాజకీయ పార్టీలో 1,00,000 లుకలుకలు సమస్యలు జనరల్ గా ఉంటూ ఉంటాయి. అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో మరీ అధికంగా ఉన్నాయి. అయితే నేను యాక్చువల్గా అయితే వాళ్ళ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, పార్టీ గురించి చర్చించాల్సిన అవసరం లేదు. వాళ్ళ విభేదాలు, వాళ్ళ గ్రూపులు, వాళ్ళ తగాదాలు, వాళ్ళ తలనొప్పి అది వాళ్ళకి సంబంధించింది, మనకు సంబంధించి కాదు. అయితే ఇక్కడ సమస్య ఏమొస్తుందనంటే, అది అధికార పార్టీ అయి కూర్చుంది. అధికార పార్టీ అయినప్పుడు ఏమవుతుందనంటే ఇమ్మీడియట్ ఎఫెక్ట్ పరిపాలన మీద పడుతుంది. పరిపాలన మీద పడ్డప్పుడు అది ఆటోమేటిక్ గా ప్రజల మీద ప్రభావం పడుతుంది. ఈ ప్రజల మీద ప్రభావం పడి అటు ప్రభుత్వ పాలన అంతా కూడా గాడి తప్పే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉన్న సంగతి మనందరికీ తెలిసింది. ఎందుకంటే ఎవరికి వారే యమునా తీరే అని చెప్పేసి మాట్లాడుకున్న తర్వాత 2, 3, 4, 5 వర్గాలుగా ఏర్పడిన తర్వాత వాళ్ళ మధ్య విభేదాలు, వాళ్ళ మధ్య గొడవలు, పంపకాలు, దోపిడీ, అక్రమాలు వాటి మధ్యనే తిరుగుతున్న సందర్భంలో ఇది అల్టిమేట్ గా ప్రజాపాలన అని చెప్పేసి అన్న ఇదే కాంగ్రెస్ పార్టీ, ప్రజాపాలన చేస్తామని చెప్పేసి అన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలని ఈ పేరుతో మరో దగా చేస్తా ఉంది. హామీలు అమలు చేయకుండా ఒక దగా, అదేవిధంగా వీళ్ళ పంపకాల మధ్య సయోధ్య కుదరక ఇంకో దగా. దీని వలన మొత్తం సిస్టమ్ మీదనే ఎఫెక్ట్ అవుతున్న పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనబడతా ఉంది. నేనేమంటున్నానంటే ఈ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి దాపురించడానికి ప్రధానంగా ఈ ఇంటర్నల్ గొడవలతో పాటు ఏ ఒక్క మంత్రి కూడా ఈ రోజు వాళ్ళ మంత్రిత్వ శాఖని రివ్యూ చేసిన దాఖలాలు లేవు. ప్రజలకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించాలనే ఆలోచనతో ఉన్న సందర్భం మనకు కనపడలేదు. అంతేకాదు దాదాపు ఒక 6, 7 శాఖలు ఉన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉన్నారో ఆయన శాఖలో కూడా ఏ ఒక్క శాఖను కూడా ఈ రోజు వరకు ఒక రివ్యూ చేసిన సందర్భం కానీ, ఆ రివ్యూతోని లెసన్ తీసుకొని ప్రజాపాలనకు ముందుకెళ్లిన సందర్భం కానీ ఎక్కడా కనపడట్లేదు. అంటే ఎంతసేపు ఇంటర్నల్ గొడవలు, అదేవిధంగా పంపకాలు, అదేవిధంగా ఎక్కడ ఆస్తులు ఉన్నాయి, అదేవిధంగా భూములు ఉన్నాయి, ఈ భూముల మీద మనం ఎట్లా కన్ను వేయాలనే ఆలోచనలు తప్ప దీంట్లో మళ్ళా ప్రజలకు ఒరిగింది ఏముందని చెప్పేసి మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే నిన్నటిదాకా మనం మాట్లాడుకున్న ఈ పరిపాలన మీద ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలకు ఏమొరిగిందని చెప్పేసి ఈ రోజు 2 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్న పరిస్థితి. ఒకటి ఎందుకంటే గౌతమ్ ప్రసాద్ గారు, మీ పార్టీ కూడా 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి గొడవలతోటే ఇబ్బందులు పడ్డ పరిస్థితి. శేఖర్ గారు, మా పార్టీలో గొడవలు ఉన్నాయా లేవా ఇప్పుడు అప్రస్తుతం. అధికారంలో ఉన్న పార్టీ ప్రజలకు ఏం చేయాలనేదే ప్రస్తుతం. ఆనాడు ఒకవేళ దాని వలన గాడి తప్పితే అది ఏ ప్రభుత్వం అయినా మిస్టేక్ చేసినట్టే అవుతుంది. కానీ ఆ రోజు మా కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితులలో కూడా ఏ ఒక్క శాఖని కూడా వదిలిపెట్టకుండా ప్రతి శాఖ మీద ఖచ్చితంగా ఒక పట్టుతోని, ఒక ప్రణాళికతోని, అదేవిధంగా ముందు చూపుతోని, దూరదృష్టితోని ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని పరిపాలన చేసిన రోజులు ఆ రోజులు. కాబట్టి ఆ రోజుల్లో ఉన్న వ్యవహారాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు మనం మాట్లాడుకోకుండా ఏం చేయాలంటే ఇప్పుడు ప్రెసెంట్ గా అధికారంలో ఉన్న పార్టీ ఏదైతే ఉందో ఈ పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ప్రజలకు రివ్యూలు జరుగుతున్నాయా? మీరు చూడండి, ఈరోజు ఇప్పుడు వర్షాలు లేవు, ఎల్నినో వచ్చింది, నీళ్లు లేవు. ఇప్పుడు సిటీలోనే, హైదరాబాద్ సిటీలోనే బస్తీలలో ట్యాంకర్లు ఈరోజు పొరబడుతున్న పరిస్థితి. హై రేంజ్ అపార్ట్మెంట్లు కావచ్చు, లేదా లో రేంజ్ అపార్ట్మెంట్స్ కావచ్చు, లేకపోతే బస్తీలు కావచ్చు, ప్రతి దగ్గర ఈరోజు నీటి కొరత ఉంది. ఎవరు రివ్యూ చేస్తున్నారు? ఎవరు దానికి మంత్రి అంటే ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తున్నారా? చేయట్లేదు. ఎక్కడి నుంచి చేస్తారు నీళ్లు? పంటలకు నీళ్లు ఎక్కడి నుంచి చేస్తారంటే కోసి రక్తం పోస్తామని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి. అవునా కదా? మీ అందరి ముందు కనబడుతుందే కదా, మీరందరూ విన్నవాళ్లే కదా. నేనేమంటున్నానంటే అట్లా ప్రతిదీ దేవాదాయ శాఖ కావచ్చు, లేకపోతే వ్యవసాయ శాఖ కావచ్చు, లేకపోతే విద్యాశాఖ కావచ్చు, లేకపోతే ఏ శాఖనైనా తీసుకోండి, మనం పరిపాలన చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఈ పరిపాలనలో భాగంగా ఏ ఒక్క కమిటీని లేదా ఏ ఒక్క శాఖని కూడా రివ్యూ చేసి పరిపాలనలో గాడిలో పెట్టాలని చెప్పేసి వాళ్ళు అనుకోవట్లేదు. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా శేఖర్ గారు, నేను ఆన్ రికార్డ్ చెప్తున్నాను మీకు, ఎట్ ఎనీ టైం రేవంత్ రెడ్డి గారిని ఎగరగొడతారు.
ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట చాలా చాలా సీరియస్ గా కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి మీద ఉంది. ఎందుకంటే మొన్న జరిగిన నటరాజన్ మీద జరిగిన ఒక కుట్ర కుతంత్రం, ఆ రాజకీయం పేరుతోని ఏదైతే ఆమెని రాజ్యసభ సభ్యురాలుగా తిరస్కరించడానికి ఏ ఆయుధాలైతే రేవంత్ రెడ్డి గారు మధ్యప్రదేశ్ కి అందించిండ్రో అది మామూలు లుకలుకలు కాదు, మామూలు పరిణామాలకు దారి తీయదు. నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను మన డిబేట్ లో, నేను ఈ రోజు మళ్ళీ గంటాపదంగా చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ఖచ్చితంగా అది సందర్భాన్ని బట్టి ఖచ్చితంగా తొక్కేస్తుంది. ఇది ఉండాలి. మీ పార్టీలో కూడా హరీష్ రావును పంపాలని చూస్తున్నారు పార్టీ నుండి అనేది కూడా కాంగ్రెస్ పార్టీ అంటుంది, మరి అది కూడా మర్చిపోవద్దు. శేఖర్ గారు అనేక సార్లు హరీష్ రావు గారు ఏం చెప్పిండ్రో మీ అందరికి చెప్పింది. ఒకానొక సందర్భంలో ఇక తప్పని పరిస్థితిలో చెప్పుతోకూడదా అనే పరిస్థితికి వచ్చింది. హరీష్ రావు గారు ఈ మాట మళ్ళీ మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు చెప్పుతోకూడదా అనే పరిస్థితి, అంటే ఆ స్థితికి వెళ్ళింది. అవునా కదా? నా పుట్టుక బీఆర్ఎస్, మా టీఆర్ఎస్ బీఆర్ఎస్, నా చావు బీఆర్ఎస్ టీఆర్ఎస్ అని చెప్పేసి ఆనాడు తను ఏదైతే చెప్పిండో ఆ మాటకు తను కట్టుబడి ఉన్న సందర్భం. సరే, ప్రతిపక్షాలుగా వాళ్ళు మాట్లాడుకోవచ్చు, నేను కూడా మాట్లాడచ్చు. అంటే నాకు ఒక సోర్స్ ఉంది, ఆయనకేం సోర్స్ లేదు. ఎందుకంటే నేను మాట్లాడడానికి మనందరికి ఉంది. ఇప్పుడు మీకుంది, ఇక్కడ కూర్చున్న ప్యానెల్లో ఉన్న వాళ్ళకు ఉంది. నటరాజన్ గారికి రాజ్యసభ సభ్యత్వాన్ని తిరస్కరించే విధంగా చేసిన వాళ్ళు ఎవరు? అవునా కదా? వినండి, వెంకన్న కొంచెం ఉంది, సోర్స్ ఉంది. కాబట్టి ఇది ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది? నేను మీ పార్టీ గురించి గొప్పగా చెప్తున్నాను. విషయం ఏంటంటే ఇది వ్యక్తిగతంగా కాదు, ఏ రాజకీయ పార్టీలోనైనా గొడవలు ఉంటాయి. కానీ దీని వల్ల ఇతర ప్రతిపక్షాలకు గాని ప్రజలకు గాని ఎలా ఉంటుంది అనేదే చర్చ. నేను అదే అంటున్నా, ఇది విత్ ఇన్ ద పార్టీలో ఆ రకంగా ఉంటది. ప్రజాపాలన మీద చాలా తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఆ తీవ్రమైన ప్రభావం పడుతుంది అని చెప్పేసి చెప్పడమే నా ఉద్దేశం. శేఖర్ గారు